నా పేరు రాంబాబు స్వామి. మా ఊరి పేరు అమ్మగూడెం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా. ఆ, నేను చేసే జాబు ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను స్వామి. టెక్నికల్ మేనేజర్గా చేస్తున్నాను. మ్, ఫస్ట్ ఆ, ఈ వారాహి అమ్మవారు ఆ, దీంట్లో జాయిన్ అవ్వటానికి కారణం మా ఆ, మా సో మా ఫ్రెండ్ ద్వారాగా నేను దీంట్లో జాయిన్ అయ్యాను. ఆ, ఇంకా నాకు ఫస్ట్లో ఇది జాయిన్ అవుతున్నప్పుడు నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది కొంచెం ఒక భయంగా కూడా అనిపించింది. బట్ నేను చేయగలుగుతానో లేదో అని నాకు అనిపించింది అనమాట. తర్వాతకి ఆ, మా ఫ్రెండ్ అదే కృష్ణమోహన్ ద్వారాగా నేను ఇది దీంట్లో జాయిన్ అయ్యాను. బట్ చెప్పారనమాట ఇట్లా ఆ, జాయిన్ అవ్వండి, కొంచెం మంచిగా ఉంటుంది, మీకు ఉన్న సమస్యలు కానీ ఏదైనా ఉన్నా కూడా మంచిగా ఇదే అవుతాయి అదే అని చెప్పేసి అనేసరికి నేను కూడా కొంచెం మ్, ఆ, దీంట్లో జాయిన్ అయ్యాను స్వామి. ఆ, ఇంకోటి ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అసలు నా పేరు వస్తుందో రాదో అన్నట్టుగా అనుకున్నాను. ఫస్ట్ నా ఫోటో అవి పంపించమన్నారు. బట్ ఫోటో అవి పంపిస్తే బట్ అంటే ముందే చెప్పారు ఒకవేళ అవ్వితే అవ్వచ్చు, అవ్వకపోతే అవ్వకపోవచ్చు అని చెప్పేసి చెప్పారు. బట్ నేనేంటంటే ఇది నేను కూడా భయపడ్డాను, అవుతుందో కాదో అన్నట్టుగా అనుకొని భయపడ్డాను. బట్ అన్ఫార్చునేట్లీ అంటే నాకు నా ఫోటో అవి పంపించడం వల్ల నాకు గురువు గారు నాకు ఆ, ఇది అనేది పంపించడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ, ఇదే నాకు అంటే ఫస్ట్ ఇలా జాయిన్ అవ్వటం అనేది నాకు నేను ఎప్పుడూ చేయలేదు. ఈ వరాహి అమ్మవారి గురించి నాకు కొంచెం తెలుసు, అంతగా పెద్దగా తెలియదు. బట్ ఏంటంటే నాకు కొంచెం చెయ్యాలి అని బాగా తపన ఉండేది. దానివల్ల మ్, జాయిన్ అయ్యాను గురువుగా ఆ, స్వామి. ఆ, గురువుగారి దయ వల్ల నేను ఇది మంచిగా కంప్లీట్ చేశాను. బట్ కొన్ని కొన్ని రూల్స్ అవి కొంచెం అంటే ఇలా చెప్పినప్పుడు నేను చేయగలనా లేదా అనే కొంచెం భయం వేసేది. బట్ నేను ఆ, పూర్తి చేయగలిగాను. నాకు సంతోషంగా అనిపించింది. ఇది చేసిన తర్వాత కూడా నాకు చాలా మంచిగా అనిపించింది స్వామి. ఇంకా ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఫొటోస్ నేను జాయిన్ అయ్యేటప్పుడు కూడా నాకు కొంచెం ఇట్లా అమ్మవారిది ఎలా మనం ఆ దీక్ష చేయటం ఇంతసేపు చేయగలుగుతానా లేనా, ఒక 2 అవర్స్ నేను ఉండగలుగుతానా లేనా దీంట్లో అయితే అన్నట్టుగా నాకు అనిపించింది. బట్ తర్వాతకి నేను ఫస్ట్ రోజు జాయిన్ అయ్యే ఇది నాకు వచ్చిన తర్వాత ఫస్ట్ అంటే మనకి మంత్ర గురువుగారు ఇచ్చిన ఇది అనేది నేను చదవగలనో లేదో, నాకు వస్తుందో రాదో, మళ్ళా నేను దాంట్లో ఎన్ని తప్పులు ఉంటాయో లేవో ఇదని నాకు చాలా భయపడ్డాను. బట్ నేను ఒక 2 3 సార్లు ప్రాక్టీస్ చేసి ఆ, దాన్ని కూడా నేను ఇది చేసుకోగలిగాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి విషయంలోనూ కూడా స్వామి, మన కృష్ణమోహన్ స్వామి నాకు బాగా హెల్ప్ చేశారు. ప్లస్ నేను దానివల్ల కూడా కొంచెం నాకు ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా అంటే సమస్యలు అంటే నాకున్న ఏ ఇది డౌట్స్ అట్లాంటివి ఉన్నా కూడా నాకు క్లియర్ చేశారు. బట్ సామాన్లు అది అమ్మవారికి సంబంధించిన దీక్ష అది సామాగ్రిని కొనుక్కోవడానికి కూడా ఇంత ఖర్చు అవుతుందన్నారు. నేను చాలా చోట్ల తిరిగాను ఆ సామాగ్రి కోసం. బట్ నాకు కొన్ని కొన్ని దర్పచాప అవి నాకు కొన్ని చోట్ల ఆ, కొన్ని షాపుల్లో ట్రై చేశాను, దొరకలేదు. బట్ ఇలాగనే చాలా మందిని అడిగి చూశాను. బట్ తర్వాతకి ఆన్లైన్లో పెడదామంటే మనకి టైం తక్కువ ఉందని చెప్పేసి పెట్టలేకపోయాను. బట్ తర్వాతకి వేరే దగ్గర ద్వారాగా చూసి మళ్ళీ ఫోటో పెడితేనే ఓకే ఇదే అని చెప్పేసి అన్నారు. అప్పుడు నాకు మంచిగా అనిపించింది. ఆ, నేను ఈ పూజ చేసేటప్పుడు కూడా నాకు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నాను. బట్ అవన్నీ అమ్మవారి దయ వల్ల నాకు ఇబ్బంది అనేది కొంచెం ఆ, ఇబ్బంది అనిపించినా కూడా నాకు అది దాన్ని నేను ఎదుర్కోగలిగాను.
ప్లస్ ఇంకోటి ఆ, ఆమ్, ఈ యా మన అమ్మవారు పూజ చేసేటప్పుడు కానీ నాకు కలిగిన అనుభవాలు కానీ నాకు చాలా మంచిగా అనిపించినది. ఆ, కొన్నిసార్లు నాకు కానీ ఫస్ట్ రోజు పూజ చేసేటప్పుడు నాకు అమ్మవారికి సంబంధించిన ఫోటో ఒకసారి, అంటే అమ్మవారి దర్శనం లాగా నాకు అనిపించింది. అంటే అమ్మవారి ఉమ్, ఒక ఆ అది ఒక అంటే మొహం, అంటే మన వారాహి ఒక ఇది అనేది నాకు కనిపించినది. మరియు మనల్ని చేస్తున్నప్పుడు నేను గాలిలో ఉన్నట్టుగా నాకు అలా అనిపించినది. ఆ తర్వాతకి నాకు అది చాలా సంతోషంగా అనిపించింది. ఆ అదే మరుసటి రోజు కూడా ఇంకోటి, మా ఇంట్లో ఫ్యామిలీ కొంచెం, మా బాబు ఉండటం వల్ల నాకు చాలా కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి. బట్ అవన్నీ నేను మా మిసెస్ ద్వారాగా నేను కొంచెం ఆ ఆ, ఇది చేసుకోగలిగాను. ప్లస్ నాకు అమ్మవారికి ప్రసాదం చేయటంలో కానీ నాకు అన్ని విధాలుగా మా మిస్సెస్ నా హెల్ప్ చేసింది. దానివల్ల నేను కొంచెం త్వరగా చేసుకోగలిగాను. ప్లస్ నేను ఆఫీస్ టైమ్స్లో కూడా నాకు కొంచెం ఆ, చేసుకోవటం అంటే త్వరగా రావడానికి కూడా నాకు కొంచెం, అంటే ఆ, అంటే కొన్ని కొన్ని ఆఫీస్ ఇష్యూస్ ఉండటం వల్ల కూడా కొంచెం నాకు ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాను. బట్ ఏంటంటే వేరే వాళ్ళ ద్వారా పర్మిషన్స్ తీసుకొని వెంటనే ఇవ్వటం, నేను త్వరగా వచ్చి నేను పూజ చేసుకోవటం నాకు చాలా మంచిగా అనిపించినది. నాకు ఎటువంటి ఆఫీస్ నుంచి కూడా నాకు కొంచెం ఎటువంటి కొంచెం ఇబ్బందులు ఎదురవ్వలేదు. బట్ నేను కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఎదుర్కోగలిగాను. ఉమ్, ఆ, కాకపోతే నైట్ టైంలో కొంచెం నాకు, నైట్ టైం మనం నిద్ర పడుకునేటప్పుడు కొంచెం ఏంటంటే లేట్ అవర్స్లో పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచేటప్పుడు కొంచెం లేచేటప్పుడు కొంచెం ఇదిగా అనిపించింది. బట్ ఏదైనా సరే నేను చేయగలిగాను. నాకు ఇలా చేయటం వల్ల నాకు మంచిగా అనిపించింది స్వామి. ఎంత ఇదైనా కూడా గురువు గారు నాకు కొన్ని కొన్ని అనుభవాలు మనం చెప్తున్నప్పుడు నాకు గురువు గారు చాలా కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నట్టుగా అనిపించేది. బట్ నాకు అది మంచిగా అనిపించింది. ఏదైనా సరే మనకు నేర్పిస్తున్నారు కదా, అది నేర్చుకోవటం మనకి మంచిదే అదని చెప్పేసి అని అనిపించినది. ఇంకోటి ప్లస్ గురుగారు ఇట్లా చెప్పారు, అంటే ఒక మూడు ఆ, ఒక ఎక్కువ రోజులు చేయటానికి ఆ, అది కూడా పంపించారు. బట్ నేను అది చేయలేనేమో అని అనిపించినది. బట్ ఈ నవరాత్రులు చేసేటప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క రకమైన అనుభవం ఎదురైంది. అది నాకు మంచిగా అనిపించింది. ఒకరోజు కొంచెం నేను ఒకరోజు అనుభవం చెట్టు కింద ఇట్లా కూర్చున్నట్టుగా ఉంటే అది ఆ, ప్రకృతికి ఏదో హాని చేస్తున్నాం అన్నట్టుగా అన్నారు. బట్ నాకు అనిపించింది నేను ఇంకా ఏది ఎటువంటి ప్రకృతి పరంగా ప్రకృతికి ఎటువంటి హాని చేయకూడదు అన్నట్టుగా నాకు అనిపించినది. మరుసటి రోజు నాకు మా ఇంట్లో మరుసటి రోజు నాకు అనుభవం ఇంట్లో నేను జపం చేయుచుండగా నాకు ఆ, ఆ, మా ఇంట్లోకి ఆవు దూడ ఇంట్లోకి వచ్చినట్టుగా అనిపించినది. నాకు అది చాలా సంతోషంగా అనిపించింది. మేము ఏదో కొత్తగా ఇల్లు కొనుక్కొని ఆ ఆవు దూడ ఆ, మా ఇంటికి తీసుకొచ్చినట్టుగా నాకు అనిపించింది. ఆ, అది నేను చెప్పాను ఆ గురువు గారికి చెప్తే, గురువు గారు అది మంచిదే, ప్రతి శనివారం రోజు నువ్వు ఆవుకి ఆవు పాదాలకి పసుపుతో నువ్వు పసుపుతో కాళ్ళని ఇచ్చేస్తే కొంచెం మంచిది అని చెప్పేసి చెప్పారు. అది కూడా నాకు మంచిగా అనిపించినది. ఉమ్, ఇంకొక రోజు నాకు గుడి గోపురం కనిపించినది. గుడి గోపురం కనిపించినప్పుడు చెప్తే అది మంచిది, అది మంచి అనుభవం, అంత ప్రత్యక్షం అవటం అనేది అని చెప్పేసి ఆ, చెప్పారు స్వామి. ఆ ప్రతి ఈ అఖండ దీపం వెలిగించే టైంలో కూడా అది దాని గురించి కూడా నేను చాలా భయంగా ఫీల్ అయ్యేవాడిని. అది ఆ, ఆ, అంటే దాని కొండెక్కకూడదు, దానివల్ల ఏదన్నా అవ్వచ్చు, అంటే ఏదన్నా అవుతుందేమో అని చెప్పేసి చాలా భయపడేవాడిని. బట్ ఆ, మా శ్రీ మా శ్రీమతికి చెప్పడం, తను కూడా జాగ్రత్తగా చూసుకోవటం, ప్లస్ ఆ విధంగా కూడా నేను ఆఫీస్ టైంలో నాకు కూడా చాలా మంచిగా అనిపించినది. ఆ, ప్రతి విషయంలో కూడా నాకు హెల్పింగ్ ఉన్నారు. ఆ, కృష్ణమోహన్ గారు స్వామి కూడా నాకు ప్రతి విషయంలో కూడా, నేను ప్రతి డౌట్లు కూడా ఏ టైంలో ఫోన్ చేసినా నాకు రెస్పాండ్ అయ్యి ఆ, ఇది ఏం కాదు, ఇది ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేసి నాకు ప్రతి విషయంలో కూడా మంచిగా సపోర్టింగ్ ఇచ్చినారు.
ఉమ్, స్వామి, ప్లస్ గురువు గారు కూడా నాకు ప్రతి విషయంలో కూడా వాట్సాప్లో ప్రతి విషయాన్ని దీనికి సంబంధించినవి ఇవి కావాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పేసి చెప్పటం కూడా నాకు చాలా మంచిగా అనిపించినది. ఆ, ప్రతి విషయంలో కూడా గురువు గారు నాకు బాగా సపోర్ట్ చేశారు. ఆ, ఇదే స్వామి నాకు కలిగిన అనుభవం. ఓకే, మంచి స్వామి. క్వశ్చన్స్ అడుగుతున్నా స్వామి. స్వామి చెప్పండి స్వామి. ఓకే. వారాహి నవరాత్రులకి మీ జాబ్ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా స్వామి? ఒకవేళ ఆ, ఇబ్బంది కలిగితే దాన్ని ఎలా అధిగమించగలిగారు? వారా అంటే అమ్మవారి చేసేటప్పుడు కొంతమంది అంటే కొంచెం నాన్ వెజ్ అది తినమని చెప్పేసి కొంచెం ఇదిగా ఇబ్బంది పెట్టారు. బట్ నేను ఇలా అమ్మవారు ఇది ఉన్నాను అని చెప్పేసి, అంటే మా మెయిన్ సార్ వాళ్ళ బర్త్డే ఆ రోజు పార్టీ ఇస్తానంటే నేను యాక్సెప్ట్ చేయలేదు. బట్ సార్ కూడా ఆ, కొంచెం ప్రెజర్ చేశారు. బట్ నేను తినలేను సార్, నేను ఇలా ఇలా అని చెప్పేసి చెప్పాను. బట్ సార్ కూడా తర్వాత క్లాస్లో ఏమనలేదు నాకు. కొంచెం ఎందుకంటే ఈ విషయంలో ఆ, అట్లా కొంచెం చిన్న ఇబ్బందులు ఎదురైనా కూడా నేను ఎదుర్కోగలిగాను. ఆఫీస్ టైం అవర్స్ కూడా కొంచెం నేను త్వరగా ముగించుకొని రావటం దాని విషయం వల్ల, ఇంకోటి ప్లస్ టైమింగ్స్ కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. బట్ నేను ఎదుర్కోగలిగాను. ఆ బట్ అమ్మవారి దయ వల్ల, గురుగారి ప్రోత్సాహంతో ఆ, నాకు మంచిగా నేను దాన్ని ఎదుర్కొని నేను దాన్ని జయించగలిగాను. ఆ, స్వామి. ఓకే స్వామి. నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారు స్వామి. అసలు ఎందుకు చేయాలనుకున్నారు? నవరాత్రులు నేను మొదటిసారి స్వామి. బట్ నేను చేయాలనుకునేది ఏంటంటే, మనము అందరం మంచి అంటే మా ఫ్యామిలీ పరంగా అందరూ మంచిగా ఉండాలి. ఆ, అందరూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎదురు మంచిగా ఉండాలి అనే ఆలోచన నాకుంది. ప్లస్ నేను కూడా కొంచెం నా మనసులో కొంచెం ఏంటంటే నాకున్న సమస్యలు కూడా అంతా క్లియర్ అవ్వాలి, మంచిగా ఉండాలి అన్న ఆలోచనతోనే నేను దీంట్లో జాయిన్ అయ్యాను స్వామి. ఓకే స్వామి. వారాహి అమ్మవారి గురించి మీకు ఎలా తెలుసు? వారాహి అమ్మవారి గురించి ఫస్ట్‌గా మా స్నేహితుడు కృష్ణమోహన్ గారు చెప్పడం వల్ల నాకు తెలిసినది. దాని ద్వారాగా అలా చేయటం వల్ల చాలా మంచిగా ఉంటుంది, మంచిగా ఇదవుతది అని అనేసరికి నేను గూడా కొంచెం ఆలోచించాను. బట్ నాకెందుకో దాని గురించి అలా చెప్పంగానే నేను ఇంకా వెనక ముందు ఆలోచించకుండా చెయ్యాలి అని మనసులో అనుకున్నాను. అట్లా చాలా సార్లు అనుకోని బట్ ఇంకోటేంటంటే అంటే గురువుగారు ఇలా గ్రూప్‌లో జాయిన్ చేపిచ్చుకోవటం, ప్లస్ గురువుగారు ప్రతిదీ ఇలా చెప్పటం, ప్లస్ నాకు ఒక్కోసారి భయం అనిపించేది. నేను అంటే చేయగలనా లేనా అని. బట్ ఏంటంటే నా స్నేహితుడు కొంచెం నాకు ధైర్యం చెప్పి, "ఏం కాదు, నువ్వు చేయగలుగుతావు" అది అని చెప్పి చెప్పడం వల్ల నేను ఇది చేయగలిగాను. గురువుగారు గూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. మంచిగా చెప్పటం, ప్రతి విషయాన్ని గూడా క్షుణ్ణంగా చెప్పటం, వాట్సాప్ మెసేజ్‌లో దీని గురించి ఇలా ఇలా అని చెప్పేసి చెప్పడం నాకు చాలా మంచిగా అనిపించినది. అది చేయటం వల్ల కూడా నాకు కూడా మంచిగా ఇది కంప్లీట్ చేయడం వల్ల నాకు కూడా సంతోషంగా ఉన్నది స్వామి. ఓకే స్వామి. పీఠం గురించి ఎలా తెలుసు స్వామి? పీఠంలోకి ఎలా వచ్చారు? పీఠం గురించి నా స్నేహితుడు కృష్ణమోహన్ ద్వారాగానే నాకు తెలుసు స్వామి. నేను తన ద్వారాగానే ఇది దీంట్లో జాయిన్ అయ్యాను స్వామి. ఓకే స్వామి. పీఠం మీద, గురుగారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏదైనా ఉందా స్వామి? నాకు నమ్మకం కలిగిన అంటే పీఠం మీద అంటే నాకు చాలా విధాలుగా నాకు వాట్సాప్ మెసేజ్‌లు అవి చూడటం, నాకు వాళ్ళు చెప్పే ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా వినటం, ప్లస్ మన సనాతన ధర్మం మీద నాకొక రకమైన అంటే నాకొక ప్రేమ. దానివల్ల నేను ఈ ఈ విషయాలు దీనివల్ల నేను జాయిన్ అయ్యాను స్వామి. పీఠం మీద నాకు నమ్మకం మెయిన్ ఏంటంటే ఈ సనాతన ధర్మం అంటే నాకు మన ఒక హిందువుగా కొంచెం నాకు కొంచెం మంచిగా ఉండాలి. మన ధర్మాన్ని అనేది వృద్ధి చేయాలి. మనం మన మనకు తెలిసింది నలుగురికి చెప్పాలి అనే ఆలోచన నాకు ఉంది స్వామి. దానివల్ల నేను జాయిన్ అయ్యాను. అందులో నాకు మా స్నేహితుడు కూడా చెప్పడం వల్ల కూడా నేను దీని గురించి జాయిన్ అయ్యాను స్వామి. ఓకే స్వామి. మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చయింది స్వామి?
అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం చేయాలని చెప్పేసి మనీ ఏమైనా తీసుకున్నారా? ఆ మంత్ర మంత్ర వాటికి ఖర్చు అనేది అయినది స్వామి. బట్ అది నాకు అది ఎంత అయినా కూడా నేను పెట్టుకోగలనని అలాగా అనిపించినది. అది పెద్దగా ఆలోచించలేదు, ఇంత అవుతుంది అంత అవుతుంది అని చెప్పేసి అనుకోలేదు. ఎంతైనా సరే, ఏది నాకు దొరకపోయినా సరే, ఎక్కడైనా సరే, అది ఎంత అన్నా సరే తీసుకొని చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాను తప్పితే ఇది అంత ఇంత ఇంత అవుతుంది ఎంత అవుతుంది అని చెప్పేసి నేను మనసులో ఎప్పుడు అనుకోలేదు. ఆ మనసులో కూడా రానివ్వలేదు. అది ఎంతైనా కానివ్వండి. అది మనం ఏంటంటే అమ్మవారికి కదా మనం చేసేది, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి చేయట్లేదు. మన అమ్మవారికి చేసినప్పుడు ఎంతైనా సరే మనం సంతోషం చేసినప్పుడు అమ్మవారు మనకి ఇంకా ఇస్తది అన్న మనసులో బాగా ఒక నమ్మకం ఉంది. దానివల్ల నేను ఎంత ఖర్చు అయినా కూడా పెట్టగలిగాను. అది ఎక్కువ అని చెప్పినా కూడా నేను మాట చెప్పకుండా కూడా తీసేసుకున్నాను. ఎందుకంటే నాకు ఆ అమ్మవారి మీద ఒక రకమైన ప్రేమ ఇది ఆ దానివల్ల నేను అట్లా చేయగలిగాను స్వామి. నాకు ప్రతి విషయంలో కూడా నాకు ఆ మంచిగానే అనిపించింది స్వామి. అది గురుదక్షిణ ఏమైనా అడిగారా స్వామి? నాకు నన్ను ఎవరూ అడగలేదు స్వామి. ఇంకోటి గురువు గారు కూడా ప్రతి విషయంలో కూడా గురుదక్షిణ నేను తీసుకోను. నేను ఎవరి దగ్గర ఒకవేళ నా నుంచి వేరే వాళ్ళు ఎవరన్నా అడిగినా కూడా నాకు సంబంధం లేదని చెప్పి చెప్పారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే అసలు ఈ రోజుల్లో గురుదక్షిణ అనేది తీసుకోకుండా ఇలా చెప్పడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది. మనం ఇలా అనేది అందరూ చెయ్యరు స్వామి. బట్ గురువు గారు నాకు చేయటం వల్ల అసలు గురువు గారిని ఒకసారి ప్రత్యక్షంగా చూడాలని నాకైతే బాగా అనిపించిన స్వామి ఈ విషయంలో. ఎందుకంటే ఇంతగా మన కోసం ఉమ్, ఆ సమయాన్ని కేటాయించుకొని మా కోసం ఇంత విధంగా ఇన్ని విధాలుగా మాకు హెల్ప్ చేస్తున్నారు కదా, ఇంత సహాయం చేస్తున్నారు ఆ అని నాకు ఒకసారి చూసుకొని వాళ్ళు అసలు అక్కడకు మన ఆ పీఠానికి ఒకసారి వెళ్ళి ఒకసారి రావాలి, ఒకసారి చూడాలి అని నాకు అనిపించినది స్వామి. ఓకే స్వామి. పీఠం నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి స్వామి? అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది? నాకు చాలా బాగా నచ్చినది స్వామి. ఎందుకంటే మనం ఈ నియమాలు అనేది మనం పాటించడం వల్ల మనం నేను పాటించడం వల్ల నేను ఇంకొకరికి చెప్పగలను. ఇంకోటి ప్రతి విషయంలో కూడా ఇలా చేయాలి అనేది నాకు మంచిగా అనిపించింది స్వామి. ఎందుకంటే నేను కొన్నిసార్లు ఈ దీపం దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా నేను వాష్రూమ్కి అంటే మామూలుగా ఇది వెళ్ళినప్పుడు కూడా స్నానం చేసి వెళ్ళటం అట్లా కొంచెం నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే నాకు కూడా భయం వేసే స్వామి. ఎందుకంటే ఆ ఆ దీపం అనేది మనం 9 రోజులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని బాగా అనిపించి నేను దాన్ని జాగ్రత్తగా చూసుకోవటం అట్లా నాకు అనిపించింది స్వామి. ఇంకా ప్రతి నియమం కూడా నేను కూడా జాగ్రత్త పడేవాడిని. ఎందుకంటే అమ్మవారి విషయంలో అమ్మవారి ఆగ్రహం మనకి ఏదన్నా ఇదవుతుందేమో అని చెప్పేసి ఒక భయం కూడా మనసులో ఉండేది స్వామి. అందుకని నేను కూడా జాగ్రత్తగా ఉన్నాను. ప్రతి విషయంలో కూడా నేను జాగ్రత్తగా ఉండి ఆ జపాన్ని కానీ అమ్మవారి పూజ కానీ చేసేటప్పుడు కానీ నాకు కూడా మంచిగా అనిపించిన స్వామి. ఓకే స్వామి. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు స్వామి? నాకు పీఠం సాధకులు ఆ, అంటే మెసేజ్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళ అనుభవం ప్లస్ మా స్నేహితుడు మన కృష్ణమోహన్ గారు నాకు ప్రతి విషయంలో కూడా హెల్ప్ చేయటము, చెప్పటము, ప్రతి ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి చెప్పడం నాకు చాలా మంచిగా అనిపించినది స్వామి. దానివల్ల కూడా నేను కొన్ని నాకు ఉన్న డౌట్స్ ను కూడా నేను క్లియర్ చేసుకోగలిగాను, నేను ముందుకు వెళ్ళగలిగాను స్వామి. ఎందుకంటే నాకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆ సమస్య ఇలా వచ్చింది అలా వచ్చింది ఎలా ఏం చేయాలి ఏంటి అన్నట్టు ఇది ఈ విధంగా చెయ్యి ఆ విధంగా చెయ్యి నా నేను అఖండ దీపం వెలిగించే అంటే పూజ స్టార్ట్ చేసే టైంలో అది నా ఇది మా అఖండ దీపం యొక్క మట్టి పాత్ర కొంచెం చిన్నగా డ్యామేజ్ అయింది స్వామి. దానివల్ల నేను చేయలేనని భయం వేసింది. ఆ టైంలో నేను 9-4 గంటలకల్లా నేను అది రీచ్ అవ్వాలి, నేను చేయగలుగుతానో లేను అని ఒక భయం వేసింది స్వామి. బట్ ఆ కృష్ణమోహన్ స్వామి నాకు హెల్ప్ చేయటం, దీన్ని ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి చెప్పటం, దానివల్ల వేరేది తీసుకొచ్చుకొని ఆ వెంటనే నేను పూజని స్టార్ట్ చేయటం నాకు చాలా మంచిగా అనిపించినది. నాకు కొన్ని విషయాల్లో ఆ స్టార్టింగ్ లో చాలా టెన్షన్ గా అనిపించినది. బట్ స్వామి కృష్ణమోహన్ స్వామి నాకు చెప్పడం వల్ల నేను ఆ ఇలా చేయగలిగాను స్వామి. ఓకే స్వామి. మీరు రాగానే మొదటే సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్ అవి జరిగేవి. అవి విన్నారా? ఆ వింటే ఫస్ట్ వాట్ వాటి నుంచి ఏం నేర్చుకున్నారు?
అంటే నేను ఫస్ట్ జూమ్ కాల్ ఒక కాల్లో నేను అటెండ్ అయ్యాను స్వామి. దాంట్లో ఏంటంటే అమ్మవారి గురించి అంటే నిష్టగా ఉండాలి, కొంచెం మనం ఉండగలమా, ఇవన్నీ నియమాలన్నీ పాటించాలి. బట్ ఇవన్నీ చేయగలమా, నేను చేయగలనా, ఏదైనా తప్పులు చేస్తానేమో, అలా చేయకుండా ఉండాలి అని చెప్పేసి నేను కొంచెం భయపడ్డాను స్వామి. బట్ నేను మన స్వామి కృష్ణ స్వామి చెప్పటం, నాకు ఓకే ధైర్యం స్వామి. ఇవ్వటం, ధైర్యం ఇప్పుడు ఇవ్వటం. ఆదివారం కూడా జుంకాలు జరుగుతాయి కదా అభి స్వామి. ఆ, ఆహాహా. నేను అవి ఒక కాల్ విన్నారా? విన్నాను స్వామి. అది నేను ఆదివారం రోజు అంటే వినలేదు స్వామి నేను. ఒకసారి జూమ్ కాల్ అయితే వచ్చింది స్వామి, అప్పుడు వింటమే నేను. తర్వాత నాకు రాలేదు స్వామి. ఓకే స్వామి. పీఠం పేరు మీద జపం చేసుకున్నారా? చేస్తే ఆ శక్తి ఎలా ఉంది? చేసుకున్నాను స్వామి. చేసుకున్నప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపించినది. నాకు కొంచెం అంటే ఏదో రిలాక్స్డ్గా కొంచెం మంచిగా, ఒక ఏదో ఒక సమస్య ఉండి, ఏదో ఇబ్బంది ఉండి, ఆ ఇబ్బందిని క్లియర్ అవుతే ఎలా ఉంటుందో నాకు అలా అనిపించినది స్వామి. ఓకే స్వామి. పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం స్వామి? ఒకవేళ మీరు ఫోటో తీసుకొని ఉంటే ఏమైనా అనుభవాలు ఉన్నాయా అమ్మవారి శక్తి గురించి? ఆ ఫస్ట్ నేను నాకు ఫోటో అనేది నేను ఫస్ట్ ఫోటో తీసుకోమని చెప్పేసి అన్నారు. బట్ నేను బయట ట్రై చేశాను, నాకు ఆ ఫోటో దొరకలేదు స్వామి. బట్ మా కృష్ణమోహన్ స్వామి అది మన గురువు గారికి అడ్రస్ అవి పెడితే మెసేజ్ మనకి మనకి ఆన్లైన్లో పంపిస్తారని చెప్పేసి అన్నారు. ఆర్డర్ పంపించారు. ఫస్ట్ అది చూడగానే నాకు అంటే ఫస్ట్ చూడగానే ఎట్లా అంటే ఆంజనేయ స్వామి పక్కన ఆ, రెండు దేవుళ్ళు ఉండటం వల్ల అది చూడగానే చాలా మంచిగా అనిపించింది స్వామి. బట్ ఎందుకు కొంచెం ఫస్ట్ చూడగానే కొంచెం ఒక రకంగా అంటే కాళీమాత అంటే అమ్మవారు చాలా అంటే ఆ ఉగ్ర రూపం లాగా ఉంటదేమో, ఏమన్నా అంటే అన్నట్టుగా భయం అనిపించినది. బట్ తర్వాతకి అది చూస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది స్వామి. నాకు అంత ఇబ్బంది అనిపించలేదు స్వామి. ఆ నేను జపం చేసుకునేటప్పుడు అమ్మవారి ఇదిని ఆలోచించుకొని అది చేసినప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపించేది స్వామి. ఓకే స్వామి. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ, మంత్రం ఇవ్వటంలో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉంది ఆ సో పద్ధతి? ఆ, నాకు ఆ పద్ధతి చాలా బాగా నచ్చినది స్వామి. బట్ ఆ మంత్రం అనేది ఇచ్చేటప్పుడు అంటే దాన్ని మళ్ళా ఉచ్చరించగలనా, కరెక్ట్ గా నేను చేయలేనేమో అని చెప్పేసి నాకు చాలా భయం అనిపించినది. బట్ నేను దానికోసం కూడా నాకు ఆ ఆఫీస్ లో టైం సరిగా లేనప్పుడు ఈ టైంలో నేను చేయగలనా లేదా అన్నట్టుగా నాకు అనిపించినది. బట్ నేను అది ఆ చా ఒక ప్రాక్టీస్ చేసి తర్వాతకి గురువుగారికి చెప్పటం, గురువుగారు కూడా వెంటనే యాక్సెప్ట్ చేయటం. నేను ఆ రోజు చేసేది కూడా ఉదయం తెల్లవారుజామున లేచి మూడు గంటల ఆ టైంలో లేచి దాన్ని ప్రాక్టీస్ చేసి నేను ఉచ్చరించాను స్వామి. దాన్ని గురువుగారు యాక్సెప్ట్ చేశారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది స్వామి. ఓకే స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి ఆ శక్తి ఎలా వస్తుంది అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరా స్వామి? అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చింది గురువుగారు. ఆ అవును శక్తి స్వామి. అనేది మీరు అనుభవించారా? నేను ఆ శక్తిని అనుభవించాను స్వామి. నాకు ఆన్లైన్ అనేది నా అంటే నాకు ఎలా ఇచ్చినా కూడా నాకు దాని పవర్ని అయితే నేను అనుభవించాను స్వామి. అది అనేది చాలా ఒక అంటే నాకున్న నాకు చాలా సంతోషంగా అనిపించింది స్వామి. దాన్ని నేను అది తలుచుకున్నప్పుడల్లా నాకు ఇప్పటికి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది స్వామి. ఆ మంత్రం ఇవ్వడం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను స్వామి. ఓకే స్వామి. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? చాలా ఉన్నాయి స్వామి. ఆ అనుభవాలు చెప్పడం అనేది ఆ గురువుగారు నాకు వచ్చిన అనుభవం అనేది చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది స్వామి. బట్ దీంట్లో కూడా నేనేమన్నా తప్పులు ఉన్నాయా, నాకు ఇంకేమన్నా కనిపిస్తాయా, ఇంకా వేరే ఏమన్నా కనిపిస్తే
ఇలా నా నా తోటి వాళ్ళు ఇలా మంచి మంచి అనుభవాలు వస్తున్నాయి, నాకు ఎక్కువ రావట్లేదు అన్నట్టుగా అనిపించేది స్వామి. బట్ ఇంకా నేను ఎక్కువసేపు దీక్ష చేస్తే ఇంకా బాగుండేది అని అనిపించేది. బట్ నేను ఆ, ఒక ఎక్కువ టైం చేయలేకపోయాను స్వామి. బట్ నాకు ఏదైనా సరే నాకు వచ్చిన అనుభవాలు నాకు చాలా మంచిగా అనిపించినది స్వామి. గురువు గారు కూడా చెప్పే విధానం, నాకు నా అనుభవం చూసి నాకు నా వాట్సాప్లో నాకు రిప్లై ఇవ్వటం అనేది కూడా నాకు చాలా సంతోషంగా అనిపించినది స్వామి. ఓకే స్వామి. మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి స్వామి? వాటిలో కొన్ని చెప్పగలరు? నాకు వచ్చిన దాంట్లో స్వామి, మా మేము కొత్త ఇల్లు కొనుక్కొని దాంట్లో ఆ, ఆవు దూడని తీసుకొని వెళ్ళినప్పుడు అది నాకు చాలా మంచిగా చాలా మంచిగా అనిపించినది స్వామి. మరియు మరి అమ్మవారు ఆ, ప్రత్యక్షంగా చూసినట్టుగా అనిపించిన స్వామి. అది కూడా నాకు అమ్మవారు ప్రత్యక్షంగా చూసి ఉమ్, ఒక ఆ ఫీలింగ్ అనేది నాకు చాలా మంచిగా అనిపించిన స్వామి. మరియు ఆ ఇంకొకసారి గుడి గోపురం అనేది నాకు కనిపించిన స్వామి. అది కూడా నాకు చాలా మంచిగా అనిపించిన స్వామి. ఓకే స్వామి. మీకు మంత్రదీక్షకి ముందుగానే మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా? మంత్ర మంత్ర దీక్షలో స్వామి, నేను మంత్ర దీక్ష చేసేటప్పుడు నాకు కొంచెం ఆ, ఆవలింతలు కొంచెం ఆ, నుదుటి మీద కొంచెం కొంచెం నొప్పిలాగా అట్లా అనిపించినది స్వామి. బట్ నేను అది ఆ, నాకు ముందే చెప్పారు స్వామి. కృష్ణమోహన్ స్వామి నాకు ఇట్లా చెప్పారు స్వామి, ఇట్లా ఇట్లాంటి నీకు అనుభవాలు ఎదురవుతాయని. నేను కొన్ని ఆడియోస్ అవి విన్నాను స్వామి. దానివల్ల ఆ అది ఓకే, ఇలా వచ్చినప్పుడు ఏం కాదు, దీనివల్ల ఇబ్బందులు ఏముండవు అదని చెప్పేసి చెప్పారు. దానివల్ల కూడా నేను ఓకే, నాకు ఇట్లాంటివి వచ్చినా ఏం కాదు, ఇంకా మంచి అనుభవాలుగా రావాలి అని ఇంకా ఎక్కువసేపు చేస్తే బాగుంటది. ఆ ఉచ్చారణలో కూడా ఏమైనా తప్పులు రాకూడదు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండి ఆ చేయగలిగాను స్వామి. ఓకే స్వామి. జప సాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు స్వామి? ఆ జప సాధనలో స్వామి నాకు ఆవలింతలు వచ్చాయి స్వామి. ఎక్కువ సార్లు ఆవలింతలు వచ్చినట్టుగా అనిపించి ఒక్కోసారి నిద్ర వచ్చినట్టుగా అనిపించినది. తర్వాతకి నేను ఒక 5 మినిట్స్ వరకు లేచి అట్లా చూసుకొని మళ్ళీ తర్వాతకి వాటర్ తాగి మళ్ళీ అలా కూర్చునేసరికి నాకు ఆ ఇబ్బంది అనేది క్లియర్ అయింది స్వామి. మళ్ళీ తర్వాత నేను నార్మల్గా చేసుకోగలిగాను స్వామి. అదే నాకు కలిగిన ఇబ్బంది స్వామి. మిగతా టైంలో నాకు ఎటువంటి ఇబ్బంది ఏమి రాలేదు స్వామి. ఓకే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటుందా? నాకు చాలా సంతృప్తినిచ్చాయి స్వామి. నాకు ఎటువంటి లోటు లేదు. బట్ నేను ఆ చేసిన లాస్ట్ రోజు కొంచెం ఆ దీపం అనేది కొంచెం పెద్దగా అది మంట వచ్చిన స్వామి. బట్ దానివల్ల నీకు కొంచెం భయం అనిపించింది కానీ రిమైనింగ్ టైంలో మాత్రం నాకు అంతా మంచిగా అనిపించింది స్వామి. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు స్వామి. ఓకే స్వామి. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా స్వామి? అది చాలా మంచి కార్యక్రమం స్వామి. ఇటువంటి కార్యక్రమాలు గురువు గారు ఎన్నో చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. ఓకే స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏమైనా ఉన్నాయా స్వామి? శారీ అంటే స్వామి, నేను ఏదన్నా ఒక సమస్య చెప్పినప్పుడు కొంచెం ఎక్కువ ఇంతకుముందు టెన్షన్గా తీసుకునేవాడిని స్వామి. బట్ ఇప్పుడు నేను అంత టెన్షన్గా తీసుకోవాలి అన్నట్టుగా అమ్మవారిని ఏదైనా తలుచుకొని ముందుకెళ్ళాలి, అమ్మవారితోనే ఆ, ఆ ఆలోచనతోనే ముందుకెళ్ళాలి అన్నట్టుగా అనిపిస్తుంది స్వామి. నాకు ఇదే కొంచెం నాకు మంచి అనుభవం స్వామి. అంటే నేను ఏం చేసినా అమ్మవారు నాకు తోడుగా ఉన్నది. ఏదైనా సరే నాకంతా మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో నాకు ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తున్నది స్వామి అది చేయటం వల్ల. ఓకే స్వామి. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి గాని, దేవత గురించి గాని, గురువు గురించి గాని, గతంలో మీ అభిప్రాయం ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? ఆ అమ్మవారి గురించి నాకు అమ్మవారికి ఇంకా మనం ఇంకా చేస్తే బాగుంటది అని నాకు మంచిగా ఉంది స్వామి. ఎప్పుడైనా సరే అమ్మవారికి ఆ ఆ అంటే ఆ వారాహి దేవతకి ఎప్పుడు నిత్యం పూజ చేయాలని, గురువు గారు కూడా ఎప్పుడు టచ్ లో ఉండాలని, గురుగారికి మనం అంటే నాకు తెలిసిన విధంగా మనం ఏదో ఒకటి చేయాలి అన్నట్టుగా ఒక ఇది అనేది ఉంది స్వామి.
మన సనాతన ధర్మం అంటే నాకు చాలా ప్రేమ స్వామి. దానివల్ల నేను ఏదైనా చేయాలి. మనం ఎవరికన్నా గురువు గారికి సంబంధించిన ఇంకా మనం ఇంకేదైనా చేయగలుగుతామా? మన నుంచి ఏదైనా చేస్తేనే బాగుంటది అన్నట్ల ఆలోచన ఉంది స్వామి నాకైతే మనసులో. ఓకే స్వామి. మొదట్లో గురువుగారు జూమ్ కాల్‌లో మాట్లాడడం జరిగింది. ఎలా అనిపిచ్చింది? అంటే గురువుగారు ఉమ్, మీ ప్రశ్నలకి సందేహాలు, సమాధానాలు ఇవ్వడం జరిగింది గదా! ఆ, దాని గురించి అవును మీ అభిప్రాయం? స్వామి. ఫస్ట్ లో కొంచెం భయంగా అనిపించింది స్వామి. అంటే గురువు గారు కఠినంగా మాట్లాడుతున్నారేమో అన్నట్టుగా అనిపించింది స్వామి. అది రాను రాను ఏంటంటే ఏదైనా సరే ఎంత కఠినంగా మాట్లాడినా కూడా ఏదైనా సరే మన మంచి కోసమే కదా అని అనిపించింది స్వామి. ఓకే స్వామి. అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా? ఇదే మొదటిసారా? అఖండ దీపారాధన అంటే భయం ఏమైనా వేసిందా? వేసిన స్వామి. ఆ అఖండ దీపం అనేది ఫస్ట్ టైం స్వామి నేను ఇక్కడ పెట్టడం. బట్ నాకు చాలా భయం వేసిన స్వామి. ఎందుకంటే అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని నిత్యం మనం ఇది చేసుకుంటా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటా చూసుకోవాలి అన్నట్టుగా నాకు అనిపించిన స్వామి. దానివల్ల నేను ఎప్పుడు ఆఫీస్ టైంలో కూడా దాని గురించి ఆలోచించేవాడిని స్వామి. అంటే దానికి ఇట్లా ఇట్లా ఎలా ఉందో ఎక్కడ అమ్మవారు మా ఇంట్లో అది ఒకవేళ కొండెక్కితే అమ్మవారు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారేమో, అట్లా నేను పంపించేస్తే నాకు ఇది అవుతుందేమో, నాకు ఏదైనా అపరాధం అవుతుందేమో అని నాకు చాలా భయం వేసేది స్వామి. బట్ గురువు గారు కూడా కొంచెం ధైర్యం చెప్పారు. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారు 9 రోజుల పాటు ఉండాల్సిందే. మా ఇంటి దగ్గర ఉండి అమ్మవారు 9 రోజుల వరకు నేను జాగ్రత్తగా చూసుకోవాలి అన్నట్టుగా నాకు చాలా మంచిగా అనిపించింది స్వామి. ఓకే స్వామి. వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి. అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా స్వామి? మొదటి రోజు నేను పూజ టయానికి స్టార్ట్ చేయాలని చెప్పిన గురువుగారు చెప్పారు 9:04కి. నేను ఆ టయానికి ఆ, నాకు నా కృష్ణమోహన్ స్వామి చెప్పారు ఈ టైం కల్లా మీరు చెయ్యాలి మీరు అని చెప్పేసి చాలాసార్లు నాకు ఫోన్ చేశారు. నాకు భయం వేసి ఆ టైం కల్లా నేను చేయగలనా లేనా, ప్రసాదం ఆ టైంలో కొంచెం ఆ, ఆ, తయారవ్వలేదు స్వామి. దానివల్ల నేను ఒకవేళ లేట్ అయిపోద్దేమో అని అనుకున్నాను. బట్ ఏదైనా సరే నాకు అన్ని విషయాల్లోనూ కూడా పండ్లు పలహారాలు అన్నీ నేనే తెచ్చుకొని ఆఫీస్ టైంలో చూసుకొని బయటికి వెళ్ళి మళ్ళీ ఇవన్నీ తెచ్చుకొని కొంచెం ఆ టైంలో కొంచెం సరే లేట్ అయిపోద్దాం అనుకున్నాను స్వామి. బట్ నేను ఏదైనా సరే నేను ఆ టయానికి చేయగలిగాను స్వామి. నాకు చాలా మంచిగా అనిపించింది స్వామి. ఓకే స్వామి. అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొన్ని భయపడుతూ జరుగుతా ఉంటాయి. అలాంటి విషయాల్లో మీరేమైనా చేసేవాళ్ళా? నేను సొంతంగా చేయలేను స్వామి. ఎందుకంటే గురువుగారు ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా చెప్తున్నారు. ఆ గురువుగారు మరి కృష్ణమోహన్ స్వామి నాకు సపోర్టింగ్ వల్ల నేను చేయగలను. ఏంటంటే ఏ రాత్రి ఏ సమస్య వచ్చినా కూడా నాకు కాల్ చేసి నాకు వెంటనే వివరంగా చెప్పటం, నాకు ఇవన్నీ కూడా నేను ఎవరైనా సరే చెప్పినా కూడా అది వాట్సాప్లో ఆడియో మెసేజ్లు వినటం, దీనివల్ల నాకు చాలా మంచిగా అనిపించిన స్వామి. అందుకని చెప్పేసి గురువుగారి సపోర్ట్ ద్వారాగానే నేను చేయగలిగాను కానీ నా సొంతగా అయితే నేను చేయలేను స్వామి. ఓకే స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. మనం అర్థం కాలేదు స్వామి, మరొకసారి చెప్పగలరా స్వామి? గురుముఖత మంత్రోపదేశం చేసేదానికి, మీరు సొంతంగా చేసేదానికి తేడా ఏమైనా అర్థమైందా? అంటే మనం సొంతంగా అంటే స్వామి ఇప్పుడు గురువు గారు ఆధర్వంలో చేయటం అనేది నాకు చాలా మంచిగా అనిపించిన స్వామి. ఎందుకంటే మన సొంతంగా అనేది మనం చేయలేం స్వామి. అది గురువు గారి ఆధర్వంలో చేయటం అనేది నాకు మంచిగా అనిపించిన స్వామి. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టాలి అని గురుగారు చెప్పారు. దాని గురించి మీ అభిప్రాయం స్వామి? స్వామి అమ్మవారికి గోరింటాకు పెట్టాలి అని అన్నారు. ఆ రోజు నేను ఆఫీస్కి ఆ టైంకి వెళ్ళిన తర్వాత నేను వెంటనే వచ్చి ఆ మా శ్రీమతి దానికోసం గోరింటాకు తీసుకురావాలని చెప్పేసి చెప్పారు. బట్ మాకు దొరకలేదు స్వామి. బట్ మేము వేరే దగ్గర మా మిసెస్ మా చిన్న బాబుని తీసుకొని వెళ్ళి ఆ గోరింటాకుని తీసుకొచ్చి నూరి పెట్టారు. బట్ దానికి ఎలాగైనా సరే అమ్మవారికి పెట్టాలి అనే ఆలోచనతో ఆ మా శ్రీమతి కూడా కొంచెం ఆ
తీసుకొని కొంచెం బయటకెళ్ళి తీసుకురావటం, దాన్ని నూరి నాకు నేను పూజ టైంకల్లా దాన్ని రెడీ చేసి పెట్టడం నాకు మంచిగా అనిపించినది స్వామి. ఓకే స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఉద్వాసన కార్యక్రమం చాలా నాకు మంచిగా అనిపించిన స్వామి. అంటే ఉద్వాసన కార్యక్రమం చేసేటప్పుడు ఆ ఆ గురువుగారు ఎవరికన్నా మనకు భోజనాలు ఎలా పెట్టుకోవాలి, ప్లస్ మనం ఆ ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పేసి, అంటే వాళ్ళకి అవన్నీ చేయాలని చెప్పేసి చెప్పారు కదా స్వామి. దానివల్ల ఏంటంటే కొంచెం అవన్నీ ప్రిపేర్ చేసే టయానికి ప్లస్ ఇంకా చాలా లేట్ అయిపోయింది స్వామి. మళ్ళా ఉదయాన్నే 4 గంటలకు లెగవాలి అని అనేసరికి, బట్ ఏదైనా సరే ఎంత సమస్య వచ్చినా కూడా గురుగారిని తలుచుకొని అమ్మవారిని తలుచుకొని అలా చేయటం అనేది మాకు చాలా మంచిగా అనిపించింది స్వామి. ఓకే స్వామి. అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు కదా, ఎలా అనిపించింది? అమ్మవారికి దిష్టి తీయాలని అంతా అయిపోయిన తర్వాతకి అమ్మవారికి ఉప్పుతోను ప్లస్ నిమ్మకాయతోను మన గుమ్మడికాయతోను తీయమని చెప్పారు స్వామి. అది ఉప్పుతో తీసిన తర్వాతకి అది నీళ్ళలో కలపమన్నారు స్వామి. మేము అలానే చేసాం స్వామి. బట్ తీసేటప్పుడు అమ్మవారిని దిష్టి తీయటం అనేది కూడా ఒక రకమైన మంచి, అంటే మా అమ్మని చూడటం, అలా దిష్టి తీయటం అనేది కూడా అమ్మవారికి దిష్టి తగలకుండా తీయటం అనేది కూడా మంచిగా అనిపించింది స్వామి నాకు. ఓకే స్వామి. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది స్వామి? అమ్మవారిని సాగనంపేటప్పుడు స్వామి కొంచెం బాధగా అనిపించిన స్వామి. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు కూడా నాకు అమ్మవారు వెళ్తుంది ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు అని అనిపించింది స్వామి. ఎందుకంటే అమ్మవారితో మనం నేను ఇప్పుడు మా ఇంటికి వచ్చిన ఆ అమ్మవారిని తిరిగి పంపించడం నాకు మంచిగా అనిపించలేదు స్వామి. ఇంకొన్ని రోజులు ఉంచుకుంటే బాగుండు అని అనిపించింది స్వామి. ఓకే స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపించింది? నాకు పిల్లల్ని పెంచడం గురించి చెప్పడం చాలా మంచిగా అనిపించింది స్వామి. మనం ఇలా మనం నేర్పడం వల్ల మన సనాతన ధర్మాన్ని ఇంకా మనం ఆ, మనం ఒకరికి నా పిల్లలు చెప్పడం వల్ల రేపటి రోజున వాళ్ళు ఒక మంచి అలవాట్లు అనేది వాళ్ళకి ఏర్పడతాయి. భగవద్గీత కానీ మనం ఆ, రామాయణ బా ఆ, మ్, రామాయణం గురించి కానీ మహాభారతం గురించి కానీ వీటి ప్రతి విషయంలో కూడా వాళ్ళకి చెప్పడం వల్ల రేపు వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఈజీగా ఎదుర్కోగలుగుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు చిన్న చిన్న విషయాలు, కోపాలు, వీటి వల్ల ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నారు. బట్ ఎటువంటి వాళ్ళకి కష్టం అనేది కూడా నేర్పించాలి. వాళ్ళు ప్రతి కష్టాన్ని కూడా వాళ్ళకి ఎంత కష్టం నేర్పిస్తే వాళ్ళు రేపటి ఉన్న ప్రతి సమస్యను కూడా ఈజీగా ఎదుర్కోగలుగుతారు అని చెప్పారు. నాకు ఇది మంచిగా అనిపించిన స్వామి. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో పిల్లలకి మనం నేర్పించాల్సింది మనకి వాళ్ళకు సుఖాన్ని నేర్పించడం కాదు, కష్టం కూడా నేర్పించినప్పుడే వాళ్ళు కొంచెం ఒక మంచి ప్రయోజకులుగా తయారవుతారు. అందులో మన సనాతన ధర్మం గురించి చెప్పడం వల్ల కూడా నాకు ఇంకా వాళ్ళకి ఒక మంచిగా తయారవుతారని నాకు ఒక ఆలోచన ఉంది స్వామి మనసులో. ఓకే స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి స్వామి? స్వామి ప్రతి ఒక్కరూ చేయాలని అనుకుంటున్నాను స్వామి. మన సనాతన ధర్మాన్ని కాపాడాలి. ఇలా చేయటం వల్ల అందరూ అభివృద్ధి కావాలి, అందరూ మంచి దారిలో ఉండాలి. ఆ చెడ్డ అలవాట్ల నుంచి మంచిగా ఆ రావాలి. అందరూ కూడా అందరికీ సహాయం చేసే విధంగా తయారవ్వాలి. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, మంచిగా ఉండాలి అనే ఆలోచన నాకుంది స్వామి. ఇది అందరూ చేయటం వల్ల కూడా అందరికీ ఇట్లాంటి మంచి ప్రయోజనాలు జరగాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను స్వామి. ఓకే స్వామి. చాలా సంతోషం స్వామి. మీ స్వామి అనుభూతులు, అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాలు స్వామి. ఓం ధన్యవాదాలు శ్రీమాత. స్వామి. ధన్యవాదాలు స్వామి.